మీకు అందరికీ అర్థమవడం కోసం ఇంకోసారి ఒక జన్మ జాతకంలో పితృదోషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద ఇంకో ఉదాహరణ తీసుకుందాం. మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. పితృదోషం ఎలా చూడాలి? ఫస్ట్ కండిషన్ వచ్చేసి అష్టమాధిపతి పాపిగా నవమ స్థానంలో ఉన్నట్లయితే పితృదోషం ఏర్పడుతుందని. సెకండ్ కండిషన్ అష్టమాధిపతి ప్రత్యేక దృష్టితో నవమాధిపతిని చూసిన నవమ స్థానాన్ని చూసినా పితృదోషం ఏర్పడుతుందని. అదేవిధంగా పితృకారకుడైనటువంటి రవి యొక్క క్షేత్రం పాపత్వం చెందడము, అదే కాకుండా పితృకారకుడు ఈ రవి అష్టమాధిపతితో ప్రత్యేక దృష్టితో చూడడం అన్నది కూడా పితృదోషం ఏర్పడుతుందని తెలుసుకుందాం. ఈ 3 కండిషన్స్లో ఏ 2 కండిషన్స్ అప్లై అయినా సరే పితృదోషం ఈయనకి అంతర్దశలో ఆ మహాదశలు ఓపెన్ అయినప్పుడు లేదా గోచారంలో ఈ యథార్థ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ స్థానాలు బట్టి గోచారంలో ఏర్పడినప్పుడు పితృదోషం ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి అష్టమాధిపతి ప్రత్యేక దృష్టితో నవమాధిపతిని చూడడం అన్నది ఎలాగో ఇప్పుడు చూద్దాం, ఎలా గమనించాలన్నది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చార్ట్ తీసుకుందాం. మీ చార్ట్లో లగ్నం కర్కాటక లగ్నం. అదేవిధంగా కర్కాటక లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు తెలుసుకోవాలి. కర్కాటక లగ్నానికి శుభులు గురువు, కుజుడు, చంద్రుడు, కేతువు. పాపులు శని, శుక్రుడు, బుధ, రాహువు, రవి. అయితే ఇక్కడ ఈ జాతక చక్రం గమనిస్తే 2వ స్థానంలో రవి, శుక్రుడు పాపులుగా ఉన్నారు. అంటే సింహక్షేత్రం పాడైంది, పాపత్వం చెందింది. 3వ స్థానంలో బుధుడు ఉన్నారు. 4వ స్థానంలో కుజరాహువులు ఉన్నారు. 5వ స్థానంలో గురువు ఉన్నారు. అష్టమ స్థానంలో శని ఉన్నారు. సప్తమంలో చంద్రుడు ఉన్నారు. దశమంలో కేతు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఒక కండిషన్ అప్లై చేద్దాం. అంటే ఏమిటి? అష్టమాధిపతి ప్రత్యేక దృష్టితో నవమాధిపతిని చూడడం అనేది కండిషన్ ఎలాగ అప్లై చేయాలి? ఈ చక్రంలో చూడండి, అష్టమాధిపత్యం ఒకే గ్రహానికి వచ్చింది, అది శనికి వచ్చింది. ఈ శని ఎక్కడున్నారు? అష్టమ స్థానంలోనే ఉన్నారు. అష్టమ స్థానం కుంభంలో శని 28 డిగ్రీల్లో ఉన్నారు. అయితే ఈయన శనికి ప్రత్యేక దృష్టి, అంటే సప్తమ దృష్టి కాకుండా అదనంగా 2 ప్రత్యేక వీక్షణలు ఉంటాయి. అందులో 3 తృతీయ వీక్షణ, దశమ వీక్షణ శని కలిగి ఉంటారు. శని దశమ వీక్షణతో పంచమంలో ఉన్నటువంటి గురువుని, వృశ్చికంలో ఉన్నటువంటి గురువుని ప్రత్యేక దృష్టిలో చూస్తున్నారు. ఈ గురువు ఎవరు? నవమాధిపత్యం వచ్చినటువంటి గ్రహం. అంటే నవమాధిపతి వచ్చిన గ్రహం పంచమంలో ఉంది. ఈ గురువుని అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని అష్టమాధిపత్యం ఆయనకే వచ్చింది. ఆ అష్టమాధిపత్యం వచ్చినట్టు గ్రహం శని ప్రత్యేక దృష్టితో దశమ వీక్షణతో గురువుని చూడడం అనేది ఇక్కడ ఒక కండిషన్ అన్నది అప్లై అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి? మనకి రవి యొక్క క్షేత్రం పాపత్వం చెందడము, అంతేకాకుండా రవి పాపిగా ఉండి ప్రత్యేక వీక్షణతో అష్టమాధిపతితో చూడడం అనేది కూడా సెకండ్ కండిషన్. ఇప్పుడు అది కూడా అప్లై అయిందో లేదో చూద్దాం. సింహక్షేత్రంలో రవి పాపిగా ఉన్నారు. కర్కాటకలోనే రవి పాపి కాబట్టి ఆయన సింహక్షేత్రంలోనే స్వక్షేత్రంలోనే 19 డిగ్రీల్లో ఉన్నారు. అదేవిధంగా చతుర్థాధిపతి అయినప్పుడు శుక్రుడితో కలిసి ఉన్నారు. అంటే గృహంలో ఒక నెగిటివిటీ జరుగుతున్నది అనేది ఇక్కడ ఈ హౌస్ చెప్తున్నది. 2వ స్థానం కుటుంబ స్థానం కూడా అవుతుంది. కాబట్టి ఈ కుటుంబ స్థానంలో ఒక చిన్నటువంటి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి మనకి. అదేవిధంగా శని అష్టమంలో ఉన్నటువంటి శని సప్తమ వీక్షణతో ఈ రవిని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. ఇది కూడా అంటే ఇక్కడ రవి యొక్క క్షేత్రం పాడైంది. అంతేకాకుండా శని యొక్క సప్తమ దృష్టి రవి యొక్క క్షేత్రం మీద, అదేవిధంగా రవి మీద పడింది. అంటే ఈ కండిషన్ కూడా అప్లై అయింది. మనము 3 కండిషన్స్ చెప్పుకున్నాం. 3 కండిషన్స్లో 2 కండిషన్స్ అప్లై అయ్యాయి కాబట్టి ఈ జాతకుడికి పితృదోషం ఉందని మనం అర్థం చేసుకోవాలి. పితృదోషం అంటే ఏమీ లేదు, అష్టమాధిపతి నవమాధిపతి అంటే 8th 9th హౌస్ చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళిద్దరు కలయిక ఏర్పడడం అన్నది పితృదోషాన్ని సూచిస్తుంది. అంటే తండ్రి యొక్క ఆయుష్ తక్కువగా ఉండడము. అష్టమాధిపతి నవమాధిపతి కలిస్తే తండ్రి యొక్క ఆయుష్ తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా
ఈ పితృదోషం అనేది ఈ యొక్క శని అంతర్దశలలో లేదా శని మహర్దశ వచ్చినప్పుడు లేదా గోచారంలో శని అష్టమం నుంచి నవమంలోకి వచ్చిన ఈ యొక్క పితృదోషం ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలి. అంటే ఆ సమయంలో తండ్రికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి మనం ముందుగా గమనించుకొని జాతక చక్రాన్ని గమనించుకొని రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా మెడికల్ చెకప్లు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏమిటి, శని 28 డిగ్రీల్లో చాలా బలహీనంగా ఉన్న శని ఆలస్యానికి కారకుడు. అయితే ఈ శని వెంటనే ఈయన తండ్రి యొక్క ఆయుష్ని హరించడు. ఎందుకు? శని ఆలస్యానికి కారకుడు కాబట్టి ఈయనకి తండ్రి యొక్క ఆయుష్ అన్నది ఈయనకు ఒక 25-30 సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి యొక్క ఆయుష్కి ఇబ్బంది కలగజేస్తారు. అంటే ఆయనకి ఒక 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయుష్కి ఇబ్బంది కలుగుతుంది. అదే అష్టమాధిపత్యం కుజుడికి వచ్చి పాపిగా లేదా ఏ శుక్రుడికో వచ్చినట్లయితే వీళ్ళు యవ్వన కారకులు కాబట్టి ఏది చేసినా వేగంగా చేస్తారు. అంటే వీళ్ళు బాల్యంలోనే తండ్రికి ఆయుష్ అన్నది హరించబడుతుంది. అంటే వీళ్ళు చిన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఆ అంతర్దశలు వచ్చినప్పుడు వెంటనే అతని యొక్క ఆయుష్ అన్నది తండ్రి యొక్క ఆయుష్ అన్నది ఇబ్బందిలో ఉంటుందని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే.